బ్యాక్. కొత్త ఏడాది సందర్భంగా భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. దీంతో హైదరాబాద్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొత్త ఏడాది రోజున పూజలు చేస్తే ఏడాదంతా మంచి జరుగుతుందని భక్తులు భావిస్తారు. దీంతో దేవాలయాలకు భక్తులు క్యూ కట్టారు. జూబ్లీహిల్స్ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కలీగ్ శిరీష లైవ్ ద్వారా అందిస్తారు. శిరీష, చెప్పండి, అక్కడున్న సమాచారం అంతా. రైట్ లక్ష్మి, ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్లో అయితే ఉన్నాము. ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా పాత ఏడాదికి బాయ్ బాయ్ చెప్తూ కూడా కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ కూడా ఎంతోమంది భక్తులు ఆ తల్లి దర్శనం కోసం ఇక్కడ బారులు తీరారనే చెప్పుకోవచ్చు. ఎందుకు పెద్దమ్మ తల్లి గుడికే ఇంతమంది భక్తులు పోటెత్తుతున్నారు అని మనం మాట్లాడుకుంటే గనక ఇక్కడ అమ్మవారు ఎంతో పవర్ఫుల్. ఒక్కసారి కోరిక కోరుకుంటే చాలు, కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ లెక్కన ఈ కొత్త సంవత్సరం ఈ అమ్మవారిని దర్శించుకుంటే గనక ఏడాదంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటాము అన్న ఒక నమ్మకంతో ఇక్కడ జనాలందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూ కడుతున్నారని చెప్పుకోవచ్చు. తెల్లవారుజాము నుంచే కూడా ఇక్కడ ఎంతో మంది భక్తులు దర్శనానికి వస్తున్నారు. టైం పెరిగే కొద్దీ కూడా జనాల రద్దీ అయితే పెరుగుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. జనాల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా కూడా ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గేట్ దగ్గర అంటే ఇక్కడ పెద్దమ్మ తల్లి సందు దగ్గర 2 సైడ్స్ కూడా వే అనేది క్లోజ్ చేశారు. కొంచెం ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి కూడా కొంచెం సడలింపులు చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఎంతో మంది భక్తులు కూడా తెల్లవారుజాము నుంచే కూడా ఆ తల్లిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం కొంతమందితో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్, హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ, సేమ్ టు సార్. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు ఈ టెంపుల్? ఇయరే వస్తుంది. నా కొడుకు ఇయర్ వస్తాడు. ఓకే, ఇయరే వస్తున్నారా? లే, ఎప్పటికీ ఇయర్ వస్తాడు. ఓకే, ఎందుకు అలా? అంటే మీకు ఏమైనా కోరికలు తీరడం అలా జరిగింది? ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, పనులు మంచిగా నడవాలి అని మంచిగా అనిపిస్తుంది. మరి మన కొత్త సంవత్సరం ఉగాది కదా, న్యూ ఇయర్ కాదు కదా? మనది ఉగాదే కానీ సంతోషంకు దేవుడు దర్శనం చేసుకోవాలి, సంతోషం గురించి అంతే. రైట్, థ్యాంక్ యూ అమ్మ. సో చూస్తూ ఉన్నాం కదా, యాక్చువల్గా అయితే తెలుగు వారందరికీ కూడా ఉగాది అనేది కొత్త సంవత్సరంగా పరిగణించబడింది. మన తెలుగు క్యాలెండర్ అనేది ఉగాది నుంచి చేంజ్ అవుతుంది. బట్ ఇది ఇంగ్లీష్ క్యాలెండర్, మనం రెగ్యులర్గా యూజ్ చేసే క్యాలెండర్ అయితే ఈ న్యూ ఇయర్ నుంచి ఇంగ్లీష్ ఇయర్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఈ ఇయర్ నుంచి చేంజ్ అవుతుంది కాబట్టి ఏదైనా సరే ఏ కొత్త సంవత్సరం అయినా 2 సార్లు, ఇటు ఉగాది అయినా సరే, ఇటు ఈ న్యూ ఇయర్ ఇంగ్లీష్ ఇయర్ అయినా సరే, ఏదైనా ఆ దేవతతోనే, ఆ దేవుడితోనే, ఆ ఆశీస్సులతోనే స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి కూడా ఎంతోమంది జనాలు ఇక్కడ దర్శనానికి అయితే బారులు తీరుతూ ఉన్నారు. సో ఇది ఇక్కడ పరిస్థితి లక్ష్మి ప్రస్తుతం. రైట్ శిరీష, థ్యాంక్ యూ.